చెప్పేసి మళ్ళీ ఆయన క్వశ్చన్ చేస్తూ మామూలుగా ఆడుకోవాలి సోషల్ మీడియాలో ఆయన. సార్ ప్రకాష్ రాజు గారి గురించి నేను మీకు చాలా క్లారిటీగా ఒక పాయింట్ చెప్తాను సార్. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏదో ఆయన ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండడానికి ట్రై చేస్తాడు. మీరు అన్నట్టు భారతదేశంలోని ఇంకా సెక్యులరోనో లేకపోతే రాడికల్ అనేది ఏదైతే రేషనల్ ఏదైతే మాట్లాడారో దానికి ఆయనే అధికార ప్రతినిధిగా ఆయన చాలా ఎన్క్లేవ్స్ లో కానీ చాలా చోట్ల కూడా ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది. మీకు 2019లో ప్రకాష్ రాజ్ గారు బెంగళూరు సెంట్రల్ నుంచి కంటెస్ట్ చేస్తారు లోక్సభ ఎలక్షన్స్ లో. చేసి ఆ రోజు చాలా అందరూ అనుకున్నారు ఏదో ఓకేలే ఏదో సినిమాటిక్ గా కొంచెం ఏదో మాట్లాడుతా ఉంటాడు కదా అనేసి. ఆయన యాక్సెప్టెడ్ అని కూడా జనాలు ఒప్పుకోలేదు. కేవలం అతనికి వచ్చిన ఓట్లు 28,906 ఓట్లు. దాదాపు పిసి మోహన్ అనే అతను బీజేపీ క్యాండిడేట్ అతని మీద గెలిచింది 6 లక్షల ఓట్లు. ఆ రోజు ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయన ట్వీట్ కి ఎంత వాల్యూ ఉందని చెప్పడానికి నేను ఇది కోట్ చేస్తున్నాను. ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారంటే a solid slap on my face as more abuse, troll and humiliation come my way. I will stand my ground. My resolve to fight for secular India will continue. A tough journey ahead has just begun. Thank you everyone who were here with me in this journey. Jai Hind. So ఎవరైతే నన్ను ఇలా చేసిందానికి ఓకే ఇదే జస్ట్ బిగిన్ ఇంకా నాది స్టార్ట్ అవుతుంది అని జస్ట్ ఆస్కింగ్ అని పెట్టాడు. 2024 ఎలక్షన్లు ఆడిపోయాడు సార్ ప్రకాష్ రాజు. 2000 ఎలక్షన్ లో ఎక్కడికి పోయాడు? 2000 ఎలక్షన్ లో ఎక్కడ కంటెస్ట్ చేశాడు? నేను నిలబడతా, నేను పోరాడతా, ఇది ప్రారంభం మాత్రమే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా అని సోకాల్డ్ ఈ రేషనలిస్ట్ ఎవరైతే ఉన్నాడో, ఈ సూడో సెక్యులరిస్ట్ ఎవరైతే ఉన్నారో 2024లో నువ్వు కర్ణాటకలో ఎక్కడికి పోయినావు నాయన ప్రకాష్ రాజు? జనం కోసం నిలబడతా అని చెప్పావు కదా, మరి ఎక్కడికి పోయావు? సో నువ్వు 2019 ఎలక్షన్ మే 23 పెట్టిన ట్వీట్ ఇది. దట్ మీన్స్ నువ్వు వేసే ట్వీట్లకి దానికి స్పందించిన నీ ట్వీట్లకి కామెడీ చేసుకోవడానికి పనికొస్తుంది తప్పితే నువ్వేదో ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే ప్రయత్నం. ఎందుకంటే నీ దగ్గర పాయింట్ లేదు. మీరు ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద పడితే ప్రతి ఒక్కరు బతికిపోతారు సార్. తిట్టినా పవన్ కళ్యాణ్ తిట్టే బతికిపోతారు. చివరికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తప్ప జనాలు దేకే వాళ్ళు ఉంటారని చెప్పే విషయం చాలా మందికి తెలుసు. మొన్న సురేష్ బాబు అన్నారు ఒక దీంతో ఒక ఇంటర్వ్యూలో, అసలు చిన్న డైరెక్టర్ తీసినా కానీ భారీ ఓపెనింగ్ సరి పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని. పాపం చాలా మంది పవన్ కళ్యాణ్ మీద బతికి వాళ్ళ అధినేతల దృష్టిలోనో వాళ్ళ పార్టీ దృష్టిలోనో ఎక్కడో ఒక చోట్ల పడి నేను మాట్లాడినాను పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పుకునే పనికిరాని పేటిఎం బ్యాక్ ఇవంతా. కాకపోతే వీళ్ళకి 5 రూపాయలు 50 రూపాయలు ఇస్తారేమో ఈ ట్వీట్ కి. నీ ట్వీట్ నువ్వు జనం కోసం నిలబడతా, బెంగళూరులో వాళ్ళకి నువ్వు పోటీ చేసిన తర్వాత నువ్వు చెప్పిన మాటకే కట్టుపడని వ్యక్తి ప్రకాష్ రాజు. నువ్వు ఈ రోజు ఎక్కడో ఫారిన్ లో కూర్చొని నైట్ ఏదన్నా మందులు వేసుకున్న తర్వాత పెట్టే ట్వీట్లకి ఆర్జీవి గారు ఇట్లాంటి వాళ్ళు పెట్టేదానికి ఇంతకంటే పెద్ద వాల్యూ ఏమి లేదు సార్. ఎందుకంటే నేను ఎందుకు ప్రకాష్ రాజు ట్వీట్ చెప్పానంటే అతను ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ లో తర్వాత వేసిన ట్వీట్ కంటిన్యూటీ ఏంటని చూపించాను. దట్ మీన్స్ 19 తను నిలబడిన మాట మీద తను నిలబడలేదు. సో అట్లాంటి వ్యక్తి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అతను చెప్పే దాంట్లో వర్త్ పాయింట్ ఉంటే నేను తీసుకుంటాను. అతను చెప్పే సజెషన్ కరెక్ట్ గా ఉంటే ఎవరన్నా తీసుకుంటారు. అంతేగాని నేనేదో రాత్రి అయితే పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ వేసి దేశం మొత్తం నా మీద చెట్టిస్తారు. ఇంకా నా మీద ట్వీట్ వేసి ఎవరు పట్టించుకుంటారు సార్ ప్రకాష్ రాజు? నా మీద ట్వీట్ వేసి ఎవరు పట్టించుకుంటారు? పోనీ ప్యానల్ ఎవరి మీద ట్వీట్ వేసి ఎవరు పట్టించుకుంటారు? పోనీ టీడీపీ నుంచి ఎవరి మీద ట్వీట్ ఎవరు పట్టించుకుంటారు? పవన్ కళ్యాణ్ రెడీ కదా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏదో ఒక తిట్టేసుకొని దాని ఏమంటారు అంటే ఒక తిట్లు తిట్టేసి తమ్నెయిల్ వేసుకున్నా గానీ పాపం ఆ రోజు ఒక 500 వ్యూస్ వస్తే ఒక 1000 వ్యూస్ వస్తుంది. నీకు 500 వ్యూలు పెరగాలన్నా పవన్ కళ్యాణ్ తిరిగితే తప్ప పెరగదు. ఇది పరిస్థితి సార్. కాబట్టి వ్యూస్ కోసం చేసే ట్వీట్లకో లేకపోతే మార్కెట్ లో నేను ఉన్నానని గుర్తించడం కోసం అంటే ఖచ్చితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిందే తప్పదైనా మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడమని చెప్పండి. వెయిట్ అండ్ సీ అన్నాడు కదా ఉదయనిధి స్టాలిన్. పవన్ మరి నువ్వు మరి మాట్లాడు, మరి నువ్వు ప్రకాష్ రాజు మాట్లాడు. మరి ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అన్నావు కదా, తప్పు చెప్పకూడదు. రైట్, సుజాత గారు మీరు మాట్లాడండి. ఒకటండి, ఆయన ఆయన యాక్టర్ పేరు ఏంటి, ప్రకాష్ రాజ్ గారు పెట్టిన ట్వీట్ ఏంటండి? ఆయన ఒక సామాజిక కార్యకర్త, ఒక నటుడో, లేకపోతే ఆయనకి పవన్ కళ్యాణ్ గారితో నటించినటువంటి కో యాక్టరో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సిటిజన్ గా ఆయన ఏం పెట్టాడు? విచారణ జరిపించకుండా ఈ దీక్షలు ఏంటో మొదటి రోజు పెట్టింది. ఈ లడ్డు వివాదం
పవన్ కళ్యాణ్ గారు లడ్డు వివాదం రాగానే దీక్ష అనేది మొదలు పెట్టారు. ఎక్కడ? దుర్గమ్మ గుడిలో, విజయవాడలో. ఆయన పెట్టింది ఏంటి? విచారణ జరిపించండి, తప్పు జరిగితే విచారణ జరిపించండి, జరిపించకుండా ఈ దీక్షలు ఏంట? అందులో ఏమైనా తప్పు ఉందా? మీరు విచారణ జరిపించండి, విచారణ జరిపించమనే ఆయన కదా దీక్ష ఆయన చేస్తే ఏమైనా కోరేది. తప్పు ఉందా? ఆయన దీక్ష అందులో అనుకుంటే తప్పు తప్పు ఉందా? ఉందా? దీక్ష చేస్తే తప్పు ఉందా? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ గుళ్ళకెళ్ళి పూజలు చేయమన్నారు, తప్పు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మహేష్ గారు, వైఎస్ఆర్సీపీ మీరు వాళ్ళకి ఆగండి, గుళ్ళకెళ్ళి మీరు పూజలు ఆగండి. చెప్పి అది తప్పు ఉందా? ఒకటి, అది తప్పు ఉందా? మీరు చెప్పారా? మహేష్ గారు, ఏమి మహేష్ దీక్ష గారు, మీరు ఆగండి, let her explain. ఏం దీక్షకి మన దూరంగా మనం మహేష్ ఏమన్నా? గారు, మీరు ఆగండి. దీక్షకి మన దూరంగా? మహేష్ గారు, మీరు ఆగండి, let her talk. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల చేత ఓట్లు వేపించుకొని సమాజ సేవను మరిచి మీరు సనాతన